అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం చదువుతో పాటు ఏమి నేర్చుకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాం అన్న గురించి మనం మాట్లాడదాం. మనిషి పరిణితి చెందటానికి, జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి, ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించటానికి చదువు చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ ప్రపంచంలో నీ యొక్క పరిస్థితుల్ని, నీ యొక్క పేదరికాన్ని, నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపేది ఒక చదువు ఒకటే. చదువు ఏదైనా వివక్షలు ఏమైనా ఉండుంటే, అది కులపరంగా కానీ, మతపరంగా కానీ, మిగిలిన ఏ వివక్షలు ఉన్నా సరే ఆ వివక్షలన్నింటినీ రూపుమాపేది కూడా చదువు ఒకటే. సో చదువు నీకు ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. నువ్వు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలో చెప్తుంది. ఆ లక్ష్యాన్ని ఎలా సాధించడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని నీకు తెచ్చిపెడుతుంది. అందుకని చదువు ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. అయితే ఈ చదువు కేవలం ఒక ఉద్యోగం సంపాదించడానికి, లేదా ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏదైనా చక్కటి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని, లేదా ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్నావో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొద్దిగా ఒడిదుడుకులు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో చదువుతో పాటు కొన్ని విషయాలను కనుక మనం నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే వచ్చేటటువంటి ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొని నిలబడగలుగుతాం. అంటే ఇప్పుడు చదువు కేవలం ఉద్యోగం సంపాదించడానికి, ఆర్థికంగా భద్రత సాధించడం కోసం చదువుతున్నదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో చదువుతో పాటు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాల్ని దురదృష్టం కొలది పిల్లలు నేర్చుకోవట్లేదు. పెద్దలు కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్లే ఇబ్బందులు మొదలవుతూ ఉన్నాయి. ఇదివరకు పాత తరంలో చదువుతో పాటుగా కుటుంబ బాధ్యతలను కూడా చూసేవాళ్ళు. అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి సహాయం చేయటం, తండ్రి చేస్తున్నటువంటి వృత్తిలోనో వ్యాపారంలోనో మరి ఏదైనా ఇతర విషయాల్లో పిల్లలు కూడా సహాయ సహకారాలు అందించడం. వ్యవసాయ కుటుంబం అయితే తండ్రితో పాటుగా వీళ్ళ వ్యవసాయ పనులు చేయడం కానీ, పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పనులు చేయడం కానీ, పొలంలో వాళ్ళకి సహకరించడం, గడ్డి కోయడం, ఇలా రకరకాలైనటువంటి విధంగా సహకరించేటటువంటి పరిస్థితులు ఉండేవి. అంటే పిల్లలు చదువుతో పాటు పనులు కూడా నేర్చుకోగలిగేవారు. కుటుంబ బాధ్యతలు ఎప్పుడైతే వాళ్ళు తీసుకునేవారో ఆటోమేటిక్గా మరి కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళకి అన్ని కష్టాలు, సుఖాలు, ఆర్థికమైన పరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తెలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత విద్యా విధానంలో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు చదువు ప్రాధాన్యతను గుర్తించి చదువుకి ఎక్కువ ఖర్చు పెట్టడం, చదువు ఎక్కడైతే దెబ్బతింటుందో అటువంటి ఆలోచనతో కుటుంబ పనులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి పనులు కానీ వాళ్ళకి చెప్పకుండా కేవలం చదువు కోసమే ఖర్చు పెడుతూ, చదువు ఒక్కటి చెప్పిస్తే అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచనతో వాళ్ళకి కష్టం తెలియకుండా, ఇబ్బందులు తెలియకుండా వాళ్ళు పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే మరి పిల్లల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమకి మనందరం కూడా హ్యాట్సాఫ్ చెప్పాలి. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తిండిని త్యాగం చేస్తూ, బట్టలను త్యాగం చేస్తూ, వాళ్ళ కనీసమైనటువంటి అవసరాలు కూడా సరిగ్గా తీర్చుకోకుండా పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది లేకపోలేదు. కానీ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని కేవలం చదువు మీదే మనం దృష్టి పెట్టి చదివిస్తుంటే వాళ్ళని ఒక గాజు బొమ్మల్లో తయారు చేస్తున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. పిల్లలకి చదువుతో పాటుగా మిగిలిన విషయాల పట్ల ప్రాధాన్యత కూడా ఇచ్చి నేర్పించగలిగితేనే వాళ్ళు దేన్నైనా తట్టుకొని నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఎంతో ఉన్నతంగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు మరి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏ రకంగా ఒత్తిడికి లోనైపోతున్నారో అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఆ పిల్లలకి సమస్య వస్తే ఎలా తట్టుకొని నిలబడాలో మనం నేర్పించట్లా. చిన్నతనంలో దేన్నైనా పట్టుకొని నిలబడాలి. అలా నిలబడకపోతే ఆ పిల్లవాడు పడిపోతాడు. నడక నేర్చుకునేటప్పుడు కానీ,
నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ మరి దేన్నైనా పట్టుకుంటేనే కానీ ఆ రోజు ఇబ్బందులు ఉంటాయి. కానీ పెద్ద అయిన తర్వాత దేన్నైనా తట్టుకొని నిలబడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే మనిషి మరి ఎక్కువ కాలం జీవిస్తాడు, అనుకున్నది సాధించగలుగుతాడు. కానీ ఈ తట్టుకునేటువంటి తత్వాన్ని పిల్లలకి మనం ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రస్తుత విద్యా విధానంలో లేదు. తల్లిదండ్రులు కూడా ఏ కష్టం తెలియకుండా వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము ఎన్నో కష్టాలు పడ్డామండి, ఆ రోజు చదువుకునే అవకాశం లేక చదువుకోలేదు, లేదా చదివించేటటువంటి పరిస్థితులు ఉన్న మాకు తెలియక మేము చదువుకోలేదు, కానీ మా పిల్లలు అటువంటి ఇబ్బందులు పడకూడదు, చక్కగా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని మరి ఈరోజు తల్లిదండ్రులు ఆరాటం. నిజంగా కొంతమంది పిల్లల పాపం దాన్ని అర్థం చేసుకుని పూర్తిగా దృష్టి అంతా చదువు మీద పెట్టి బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలను పెడచెవిని పెట్టి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకోకుండా వ్యసనాలకు బానిసై విలాసవంతంగా తిరుగుతూ తల్లిదండ్రులు కష్టం తెలియకుండా పెంచుతుంటే డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని విపరీతంగా ఖర్చు పెట్టి రేపు ప్రొద్దుట ఏ విధమైనటువంటి నైపుణ్యాలు లేకుండా ఏమీ చేసుకోకుండా ఖాళీగా ఉండిపోయినటువంటి విద్యార్థులు లేకపోలేదు. అయితే ఇక్కడ మనం ఒక విషయం మనం తెలుసుకోవాలి. మన చిన్నతనంలో గతంలో ఏం జరిగేది అంటే రకరకాల ఎగ్జామ్స్ ఉండేవి. 5th క్లాసు ఎగ్జామ్ పాస్ అయితేనే కానీ 6th క్లాస్ ప్రమోషన్ లేకపోవటం, 7th ఎగ్జామ్ పాస్ అయితేనే కానీ 8థ్కి లేకపోవటం, 10th ఇంకా అప్పుడు పబ్లిక్నే ఇప్పుడు పబ్లిక్నే. ఇలా ఉండేటటువంటి పరిస్థితిలో ఒక మనిషి ఒక చదువు ఒక్కటే ఉంటేనే తన యొక్క జీవన విధానం ముందుకెళ్తుంది అనేటువంటి విధానం ఆ రోజులు ఉండేది కాదు. నిజంగా ఏ 5th స్టాండర్డ్లోనో చదవలేక వెనకబడిపోతే తన తండ్రి చేసేటటువంటి ఏదో వృత్తో వ్యాపారం, అది చేతి వృత్తులు అయి ఉండొచ్చు, వ్యవసాయం అయి ఉండొచ్చు, మరి ఏదైనా అయి ఉంటే అందులో తీసుకెళ్ళి ఆ కుర్రోడిని తర్ఫీదునిచ్చుకునేవారు. వీడికి చదువు అవ్వలేదు కానీ బ్రతకాలి కాబట్టి చక్కగా నైపుణ్యాలను పెంచుకునేటువంటి పరిస్థితి ఉండదు ఆ వృత్తిలోనూ ఆ వ్యాపారాల్లోనూ వాటిలోనూ. 7th కొంతమంది ఆగిపోయేవారు, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా జరిగేవి, అంత విద్యా వ్యవస్థ అంత పటిష్టంగా ఉండేది. ఎక్కడైనా ఆగిపోతే ఆగిపోయినటువంటి ఆ పిల్లలు చక్కటి నైపుణ్యాలను నేర్చుకునేవారు, తల్లిదండ్రులు నేర్పించేవారు, వాళ్ళు వెంట పెట్టుకునేవారు. చక్కగా వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా బ్రతికినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఎక్కడ ఆగడాలు లేవు. మొత్తం అంతా ప్రమోషన్ల మీద వెళ్ళిపోవటం, అటెండెన్స్ పాసుల మీద వెళ్ళిపోవటం, 10th క్లాస్ ఏదో ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ జరగటం, ఆ ఎగ్జామ్ కూడా ఎలా జరుగుతుందో అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడైనా ఇలా వెళ్ళిపోతూ ఎక్కడ స్టూడెంట్ ఆగకుండా కనుక తోసుకుంటూ పోతే ఒక సాధారణమైనటువంటి విద్యార్థులు లేదా ఒక సరిగా పాపం జ్ఞాపకశక్తి లేని వాళ్ళు, చదువు అబ్బనటువంటి స్టూడెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంక అయిపోతుంది కదా చదువు, ఆపకుండా తోసేసాం. ఈరోజు వాళ్ళకి ఏ విధమైనటువంటి నైపుణ్యాలు లేవు. చదువుకున్నటువంటి చదువు వాళ్ళకి సరైనటువంటి ఉపాధి కల్పించేటువంటి తెలివితేటలు వాళ్ళ దగ్గర లేవు, నైపుణ్యాలు వాళ్ళ దగ్గర లేవు. అలాగని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి అవసరమైనటువంటి ఏ విధమైనటువంటి స్కిల్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నాం, లక్షల కొలదలో ఇంజనీర్లు అయిపోతూ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ అయిపోతూ ఉన్నారు. కానీ ఉద్యోగాల విషయంలోకి వచ్చేటప్పుడు కొద్దిమంది మాత్రమే స్థిరపడుతున్నటువంటి పరిస్థితి, మిగిలిన వాళ్ళందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు వెళ్ళి వ్యవసాయం చేయడానికి ఇబ్బంది, ఒక రకంగా నామోషు, లేకపోతే స్కిల్ కూడా లేదు. ఆ వ్యవసాయం చేయడానికి నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఈ వయసులో ఏమి నేర్చుకుంటారు? ఇదే పరిస్థితి. చాలామంది ఆర్థికంగా కూడా ఇబ్బంది పడడానికి కారణాలు కూడా ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు 10,000కో 15,000కో 20,000కో ఉద్యోగాలు చేయటం. ఈరోజు పెరిగిపోయినటువంటి ఖర్చుల విషయంలో చూస్తే ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలామంది చూస్తూ ఉన్నాం. అందుకని ఒక స్టూడెంట్ని అన్ని రకాలుగా మనం సిద్ధం చేయాలి, నైపుణ్యాలను మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. నువ్వు ఎంత గొప్పగా మీ అబ్బాయిని చదివించి మీ అమ్మాయిని చదివించాలని నువ్వు అనుకుంటున్నా కూడా అన్నీ తెలిసేలా నేర్పాలి. నీ కష్టం తెలియాలి, నీ కుటుంబ బాధ్యతలు తెలియాలి, నువ్వు పడుతున్న ఇబ్బందులు తెలియాలి, వాళ్ళ మానసికంగా కూడా బలవంతులుగా తయారు చేయాలి. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను నువ్వు ఏ రకంగా పరిష్కరించుకుంటున్నావు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. జీవితం అంటే సమస్యలు ఉంటాయనేటువంటి విషయం వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినప్పుడు మాత్రమే అతను పరిపక్వతమైనటువంటి విద్యార్థి అవుతాడు. ఇక కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ సంస్కారాలు లేవు, మాట్లాడే తీరు తెలీదు, ఎవరినైనా గౌరవించడం తెలియదు, ఇంటికి ఎవరైనా వస్తే పలకరించడం తెలియదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు. అటువంటి చదువులు కూడా ఈరోజు ఉన్నాయి. చాలా దురదృష్టకరమైన విషయం. బాగా మెరిట్ స్టూడెంట్స్, చక్కగా స్థిరపడిపోయినటువంటి వాళ్ళు
చిన్న చిన్న సమస్యలు వస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినా, పిల్లలు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా, ఏదైనా ఉద్యోగాల విషయంలో ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు బోలెడుమంది ఉన్నారు. చక్కగా చదువుకున్న వాళ్ళే, తెలివైన వాళ్ళే. కానీ ఈ ఒత్తిడిని ఎలా అధిగమించాలో వాళ్ళకి తెలీదు. సమస్యలు వస్తే ఎలా తట్టుకోవాలో వాళ్ళకి తెలీదు. అందుకని మన పిల్లల్ని గాజు బొమ్మల్లా పెంచకుండా అన్నీ తెలిసేలా పెంచడం అనేది నేర్పించాలి. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రేమలు, ఆప్యాయతల గురించి పిల్లలకి తెలియట్లే. వాళ్ళకి చెప్పాలి. కారణం ఎందుకు తెలియట్లేదని అంటే, కొంచెం స్తోమత ఉండి లేదా స్తోమత లేకపోయినా చదివించుకోవాలనే బలమైన కోరుకున్న వాళ్ళు తీసుకెళ్ళి మరి చిన్నతనంలో ఉన్న హాస్టల్స్లో జాయిన్ చేయడం, స్కూలింగ్లోనే హాస్టల్స్ జాయిన్ చేయడం, కొంతమందిని 10th అయిన వెంటనే తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో ఏదో హాస్టల్స్లో పెట్టేయడం, లేదా ఏ సీటో ఇంజనీరింగ్ సీట్లో ఏమైనా వచ్చిన తర్వాత వెళ్ళి హాస్టల్లో బ్రతకడంతో ప్రేమలు, ఆప్యాయతలు అంటే తెలియట్లే. కేవలం డబ్బు ఒకటే, ప్రేమని చూపించేది ఒక డబ్బు ఒకటే. డబ్బు ఖర్చు పెడుతున్నారు కాబట్టి మనం ప్రేమ ఆశించే పరిస్థితులు తల్లిదండ్రులు ఉన్నారు. డబ్బే కదా ఇస్తున్నారు అనేటువంటి ఆలోచనలో పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే ఈ దూరం పెరిగిపోయిందో మరి బయట ఆకర్షణకు లోనవటం, మరి మన ఇంట్లో దొరకంది, మన నుంచి దొరకని దాన్ని బయట వెతుక్కోవడం, రకరకాల అనర్థాలు రావడం కూడా ఈరోజు చూస్తాం. ప్రేమలు, ఆప్యాయతలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. కేవలం డబ్బు, మానవ సంబంధాలంటే కేవలం డబ్బుతో ముడిపడినటువంటి సంబంధాలు కాదు అనేటువంటి వాస్తవాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పండి. తల్లిదండ్రులు పిల్లలకి సమయం ఇవ్వండి, దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడండి, కష్ట సుఖాలు వాళ్ళకి తెలిసేలా మాట్లాడండి. వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను వ్యక్తపరిచేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని డబ్బులు ఇస్తున్నాను, బట్టలు కొన్నాను, చదువు చెప్పిస్తున్నాను, ఇంతకన్నా ఏం చేస్తాను అనేటువంటి తల్లిదండ్రులు రేపు రొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రేమలో ఆప్యాయతలు మీరు నేర్పకపోతే ఈరోజు మీరు వెళ్ళి తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టినట్టుగానే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమాల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశం. బాగా కష్టపడి పాపం త్యాగం చేసి చదివించినటువంటి తల్లిదండ్రులు బాగా చదువుకొని వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి కనీసం వాళ్ళ అంతిమ సంస్కారాలు కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నది ఈరోజు సమాజం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మరి మానవ సంబంధాలకు విలువ లేవు. ఆ ప్రేమలో, ఆప్యాయతలు మన పిల్లలకి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇక సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత లేదు, దేశం పట్ల వాళ్ళకి బాధ్యత లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచి మనం చెప్పింది లేదు. మనం కూడా ఈ సమాజానికి సేవ చేయాలని ఎక్కడ చెప్పట్లే కదా. తల్లిదండ్రులుగా మనం చెప్పట్లేదు, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా సంపాదించుకోవాలి, నీ గురించి నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, బాగా ఉన్నతంగా ఎదగాలి అంటే బాగా సంపాదించాలని తప్పించి సమాజానికి ఉపయోగపడాలని కానీ, లేదా సాటి వారికి సహాయపడాలని కానీ, వెనకున్న వాళ్ళకి చేయందించి ముందు తీసుకెళ్లాలని కానీ చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇక దేశం గురించి ఆలోచన లేదు, దేశభక్తి అన్నది అసలు లేనే లేదు. మనం స్వతంత్రం సంపాదించి ఎంతోమంది మన ఇబ్బంది పెడితే, కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతే మనకు స్వతంత్రం వచ్చిందనేటువంటి విషయం ఈరోజు పిల్లలు చాలామంది తెలియదు. దేశ నాయకుల గురించి వాళ్ళకి తెలియదు. ఆ రోజు త్యాగం చేసినటువంటి వీరుల గురించి వాళ్ళకి తెలియదు. ఆ చరిత్రలు మనం చెప్పేటటువంటి ప్రయత్నం లేదు. ఎంతసేపు సైన్సు, మ్యాథ్స్ అవి ఇవి చెప్పడం, ఆ సంపాదించుకునేటువంటి ప్రయత్నాలే మనం చేస్తున్నాం. కానీ దేశానికి సేవ చేయాలని కానీ, మన ప్రవర్తన, మనం చేసేటటువంటి పనులు సమాజహితంగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాలు కానీ చెప్పేటటువంటి ప్రయత్నం మనం ఎవరు కూడా చేయట్లేదు. అందుకని పిల్లల్ని పెంచడం అంటే, గారం ఇవ్వడం అంటే వాళ్ళ అజ్ఞానులుగా చేయడం కాదు, ఒక చదువు ఒకటి చెప్పించి మిగిలిన విషయాలు తెలియకుండా చేయడం కాదు. నిజంగా మనం అంటూ ఎవరో శాశ్వతం కాదు. ఇక్కడ మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ఏ విధమైన సమస్య వచ్చినా తట్టుకునే విధంగా, నలుగురికి ఉపయోగపడేటువంటి విధానంగా, అలాగే వ్యక్తిత్వ నిర్మాణం, చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా. వ్యక్తిత్వం ఎక్కడొస్తుంది? కుటుంబ క్రమశిక్షణ, సమాజం పట్ల క్రమశిక్షణ, దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ మనం నేర్పినప్పుడే అదే సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు. అటువంటి వ్యక్తిత్వాలు మనం నేర్పాలి. పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను మనం వెలికితీసే ప్రయత్నం చేయాలి. కొంతమంది పిల్లలు కొన్ని విషయాల్లో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఒక్కసారి ఆలోచన చేస్తే గొప్ప గొప్ప వ్యక్తులు, అబ్దుల్ కలాం గారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు. ఒక సామాన్యమైనటువంటి స్థితి నుంచి. మరి ఆయన యొక్క జీవిత చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఇలాగే ప్రైవేట్ స్కూల్స్లోనో లేకపోతే కార్పొరేట్ స్కూల్స్లోనో చదివిస్తేనే ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఎంతోమంది ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీధి బడుల్లో చదువుకున్నటువంటి వ్యక్తులే. వీళ్ళందరూ మరి ఉన్నతంగా ఎదగలేదా? ఒకసారి ఆలోచన మనం చేయాలి. ఏది వచ్చినా తట్టుకోగలిగిన విధంగా పిల్లల్ని మనం తయారు చేయగలగాలి. వాళ్ళకి సంస్కారం నేర్పాలి.
మాట్లాడే తీరు నేర్పాలి, గౌరవించేటటువంటి తీరు నేర్పించాలి, కష్ట సుఖాలను తట్టుకోగలిగినటువంటి స్థాయి వాళ్ళకి తీసుకురావాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి చదువు అంటే పుస్తకాలలో ఉన్నది ఒక్కదాన్నే చదివేసి దాన్ని అప్పగించి బట్టి పట్టి మార్కులు సంపాదించేసి నాలెడ్జ్ పెంచేసుకున్నాం అనేటువంటి విధంగా ఏ ఇంటర్వ్యూలో ఫేస్ చేసి ఉద్యోగం సంపాదించేస్తే అయిపోదు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చదువు పూర్తయిన తర్వాత కుటుంబ బాధ్యతలు, వీటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థాయి ఆ మనిషికి రావాలి. సమాజంలో నలుగురితో కలిసిమెలిసి తిరగడం నేర్పించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించగలగాలి, అనుకువగా ఉండటం నేర్పించగలగాలి, మరి ముఖ్యంగా మౌనంగా ఉండగలగటం, సమస్యల్ని తట్టుకొని నిలబడగలిగిన ఓపిక, సహనం, ఇవన్నీ పిల్లలకి మనం నేర్పించినప్పుడు మాత్రమే వాళ్ళు ఉన్నతంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే విద్యా వ్యవస్థలో విలువల గురించి బోధనలు లేవు, వాళ్ళ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలనే విషయం గురించి బోధనలు లేవు. చాలా దురదృష్టకరమైన విషయం. ఇదివరకు నీతి గురించి చెప్పేవారు, ధర్మం గురించి చెప్పేవారు, రాజుల యొక్క రాజనీతి గురించి చెప్పేవాళ్ళు, సమస్యలు ఎలా ఎదుర్కొని ఇవన్నీ కూడా ప్రస్తుత విద్యా వ్యవస్థలో లేవు. ఈరోజు ఎప్పుడైతే విలువల గురించి మనం చెప్పట్లేదో, బోధించట్లేదో, రేపు అనే రోజున పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కడో వెళ్ళి కౌన్సిలింగ్లు తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాం. ఎలా మాట్లాడాలో కౌన్సిలింగ్ తీసుకోవటం, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో కౌన్సిలింగ్లు తీసుకోవటం, ఒత్తిడిని అధిగమించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టి మనం తగ్గించుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా కొనుక్కునేటువంటి వస్తువులు అయిపోయినాయి ఈరోజు. కాబట్టి చిన్నతనం నుంచి పిల్లల్ని అన్ని విషయాల్లో సమగ్ర అభివృద్ధి అనేటువంటి అంశంగా మనం పిల్లల్ని పెంచగలిగితే, కష్టాన్ని వాళ్ళకి తెలిసేలా పెంచగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులు అవుతారు. ప్రేమను, ఆప్యాయతను మీరు ఇవ్వండి, వాళ్ళ నుంచి పొందేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే వాళ్ళకి మనుషుల యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. మనుషులకి ఏ రకంగా విలువ ఇవ్వాలో, లేదా డబ్బుని ఈరోజు జరిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి మోసాలు కానీ, ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు కానీ అంత డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అదొకటే మనం నేర్పిస్తున్నాం వాళ్ళకి. అవన్నీ కూడా లేకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయండి, సంస్కారం నేర్పేటటువంటి ప్రయత్నం చేయండి. అది చదువుతో పాటు మనం పిల్లలకి నేర్పించాల్సినటువంటి విషయాలు. కాబట్టి విషయాలన్నింటినీ గమనించి మనం కూడా వీటన్ని ఆచరిస్తామని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.